అండి నమస్తే మీ అన్నపూర్ణ ఈరోజు మనము బోటి ఫ్రై చేసుకుందామండి. బోటితో సహా మనం దబ్బ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం, చాలా బాగుంటుంది. ఇవ్వండి, ఇది బోటి, ఇది దబ్బ, రెండు కలిపి నేను ఫ్రై చేసి చూపిస్తానండి. నేను రెండు కలిపి హాఫ్ కిలో తీసుకున్నాను. ఈ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. అంటే నేను కుక్కర్లో వేసేసుకున్నాను. అట్లానే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. కొంచెం అంతా పసుపు వేసుకొని వాటర్ పోసేసుకొని ఒక 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుందామండి. వాటర్ ఎక్కువ పోయొద్దు, కొన్ని పోస్తే సరిపోతుంది, 5 విజిల్లే కాబట్టి. ఇవ్వండి, ఇన్ని పోసుకుంటే చాలు. మనం మూత పెట్టేసుకుని ఒక 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించేసుకుందాం. ఇది బోటి ఉడికించేసుకున్నాను. ఒక 5-6 విజిల్ దాకా వచ్చేసిందండి. ఇప్పుడు నేను ఇది ఫ్రై ఎలా చేసి చూపిస్తాను. వాటర్ తీసేసుకోవాలి అండి. ఆయిల్ వేడైపోయింది. నేను స్టవ్ పట్టించుకొని ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసి పెట్టుకున్నానండి. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఒక 10 దాకా ఎల్లిపాయ రెబ్బలు ఇట్లా దంచి వేసుకున్నాను. కొట్టుతోనే బాగుంటుంది టేస్ట్ ఎల్లిపాయ రెబ్బలు బోటి ఫ్రైలోకి. తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయ అండి, 2 వేసుకున్నాను నేను. పొడుగ్గా కట్ చేసుకోవాలి. బోటి ఫ్రైకి బాగుంటుంది ఇట్లా కట్ చేసుకుంటే. ఉల్లిపాయలు బాగా కొంచెం ఫ్రై ఉందాం అండి. ఉల్లిపాయలు లైట్గా వేస్తే చాలు, మరి మొత్తం వేయకపోవచ్చు, ఎందుకంటే మన బోటితో సహా మళ్ళీ వేగుతాయి. ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు వేసేసుకొని బోటి వేసేసుకున్నామండి. నేను ఇట్లా వడపోసేసుకున్నాను. బోటిలోంచి వాటర్ తీసేసాను. ఫ్రై కాబట్టి తీసేయాలండి వాటరు, మనకు ఉడికింది కాబట్టి తొందరగా ఫ్రై అవుతుంది. కలిపేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకున్నాము. ఉడకబెట్టేటప్పుడు నేను హాఫ్ స్పూన్ వేసానండి. ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నాను, సరిపోతుంది మొత్తం ఫ్రైకి. కావాలంటే మనం తర్వాత వేసుకోవచ్చు చూసుకొని, మళ్ళీ ఎక్కువైనా బాధ అవుతుంది కదా. బాగా కలిపేసుకున్నాం. ఇవ్వండి, ఇట్లా కలుపుకుంటూ ఒక 4 నిమిషాల దాకా ఫ్రై చేసుకుందామండి. బాగా 4 నిమిషాలు ఫ్రై చేసాను నేను, చూసారు కదా ఎట్లా వేగిపోయిందో. ఇప్పుడు మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ముందే వేసుకుంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మాడిపోతుందండి, అప్పుడు టేస్ట్ అనిపించదు. ఇప్పుడు ఈ టైంలో వేసుకుంటే బాగా వేగుతుంది, బాగుంటుంది. అలానే పచ్చిమిరపకాయలండి, ఒక 5-6 పచ్చిమిరపకాయలు దాకా వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు బాగుంటాయి వేగి. ఇవ్వండి, ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేగిపోయింది కదా. ఇప్పుడు కొంచెం పసుపు, అట్లానే ఫ్రైకి సరిపోయినంత కారం, ఒక 2 స్పూన్లు దాకా వేస్తున్నానండి నేను. అట్లానే ధనియాల పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూను గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, ఒక స్పూన్ దాకా చికెన్ మసాలా కూడా వేస్తున్నాను, బాగుంటుంది టేస్ట్. అట్లానే ఎండు కొబ్బరి పొడి అండి, ఒక పెద్ద స్పూన్ దాకా వేస్తున్నాను. బాగుంటుంది ఫ్రైలోకి ఎండు కొబ్బరి పొడి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఎన్ని వేసుకున్నాం కదా, మొత్తం కలిపేసుకున్నాం. మంట సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మసాలాలు వేసినాక మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ మసాలా అన్నీ మాడిపోతాయి, టేస్ట్ రాదనమాట. ఇట్లా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని ఒక 2 నిమిషాలు సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకున్నామండి. ఇంకా 2 నిమిషాలు అయిపోయింది. మసాలాలు వేసుకొని బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు బాగుంటుంది ఈ ఫ్రైలో. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, అందుకే నేను కరివేపాకే వేసుకున్నాను. కరివేపాకు కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్రైలో తినేటప్పుడు. ఇప్పుడు మనం ఇంకా గ్యాస్ బంద్ చేసుకుందాం. ఫ్రై చేశానండి, చాలా చాలా బాగుంటుంది. మన రైస్లో తినొచ్చు, మన ఒట్టిగా కూడా మనం టైంపాస్కి అయినా సరే గిన్నె వేసుకుని తినేయచ్చండి, అంత బాగుంటుంది. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. బాయ్.